హలో అండి, ఈరోజు నేనేం చేశానో తెలుసా? మటన్ గోంగూర చిట్టి ముత్యాల బిర్యానీ అండి. సూపర్ టేస్టీగా కుదిరింది. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత ఎమ్మిగా ఉంది కదా. టేస్ట్ అయితే మామూలుగా లేదండి. ఇక్కడ చూసేయండి, మటన్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను. ఇవైతే చిట్టి ముత్యాల రైస్ అండి, ఇంటి దగ్గర నుంచి తెప్పించేశాను అనమాట. ఇక్కడ ఉన్నాయో లేదో తెలియదు నాకు, కువైట్లో దొరుకుతాయి అంటే కామెంట్ చేయండి ఓకేనా. ముందుగా కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్, నెయ్యి వేసేసి హోల్ గరం మసాలా, ఆనియన్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మసాలా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవి కూడా మిక్సీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని ఇందులో ఉప్పు, పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఫ్రై అవుతుంది అనమాట. తర్వాత మటన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుని ఇందులో ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా అది కూడా వేసి ఫ్రై చేసుకొని ఒక కప్పు పెరుగు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సరిపడ వాటర్ వేసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి అంతే. తర్వాత అయితే చెరువు పెట్టేసి నెయ్యి వేసేసి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, ఆనియన్ ఇవి కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకొని ఇందులో మనం కడిగి పెట్టిన రైస్ను కూడా వేసి బాగా దోరలుగా ఫ్రై చేసుకోవాలండి. రైస్ అయితే దోరలుగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత గోంగూర పేస్ట్ వేసాను. గోంగూర పేస్ట్ ఏం లేదండి, ఆయిల్లో గోంగూర, ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గించుకుంటే పేస్ట్ లాగా అవుతుంది కదా. ఆ పేస్ట్ వేసేసి రైస్లో బాగా రైస్తో పాటు ఫ్రై చేసేసి తర్వాత మనం ఉడికించిన మటన్ గ్రేవీ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి అంతే అండి. మటను రైస్లో అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇందులో ఈ స్టేజ్లోనే మనము ఉప్పు వేసుకోవాలన్నమాట. నేను ఎసరైతే ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ వేస్తానండి. ఇక్కడ నేనైతే అందాజుగా అయితే వేసేసాను. తర్వాత అయితే మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో వచ్చినప్పుడు మనం దమ్లో పెట్టేయాలండి అంతే. మటన్ చిట్టి ముత్యాల గోంగూర బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇందులో కాంబినేషన్ రాయితా చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.